Be careful, okay? This is very spicy. Oh, wait, you know what? This is the spiciest chili in the world. Oh, okay. Oh yeah? Let me see this. Raju? Yes, నువ్వు బెట్ బాగా వేస్తావంట కదా. of course. నీకు చిన్న బెట్. ఏంటది? నువ్వు ఇది తినాలి. Oh. It's impossible. Seriously? ఇంపాసిబుల్ అనే పదం ఈ రాజకీయ డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? Angel will kiss you. And the night party is on us. ఇప్పుడు బెట్ స్పైసీగా ఉంది. రాజు వద్దు వద్దు. గెట్ రెడీ గైస్. Listen, no. రాజు, no. రాజు, ఏమైంది? You won the bet. అయ్యో, Angel kiss ఇస్తుందంట. రాజు బయటికి రారా? ఏమైందిరా? రాజు, are you okay? బయటికి రారా? రాజు, come fast. Angel pay చేస్తుంది. నిజంగా నీకు ఇంత ధైర్యం ఉందని ఇప్పటి వరకు మాకెవరికీ తెలీదు. అది ధైర్యం కాదా, అది తెగింపు. లైఫ్లో కోల్పోవడానికి ఇంకేదీ లేదన్నప్పుడు అది అలా వచ్చేసింది, అంతే. ఏమైందిరా? రేపే మధు పెళ్ళి. మరి నీ విషయం తనకి చెప్పొచ్చు కదరా? ఇన్నాళ్ళు ఎంత ప్రేమించినా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్పే ధైర్యం ఉన్నా ఆ అవకాశం లేదు. రేపు ఈ పార్టీకి మధు పెళ్ళి అయిపోతుంది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ ఆల్ ఓవర్. ఏయ్ సంధ్య, సల్మా, లేండ్రా. అది లేరా, లే. సల్మా, రే సూర్య, బయటికి రారా. రే, కరెక్ట్ టైంకి వచ్చావురా. వెళ్ళరా, వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా. బా, ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను, కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా. రియలీ సారీ బా. లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది, పదరా. బా, మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా.
ఆపండ్రా మీరు మీ మధ్య తరగతి ప్రేమలు. లోపల పెళ్ళైపోతుంది పదా. అవును పద 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 పద. సార్ ప్లీజ్ సార్ 12 years లవ్ స్టోరీ సార్ ఫ్రెండ్ సార్ పెళ్లి సార్ లవ్ స్టోరీయా మధు మధు ఈ ప్లేస్ ఈ టైం రెండు రాంగ్ అని నాకు తెలుసు. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 yearsగా ఈ మాట నీతో చెప్పాలనుకున్న రోజు లేదు. కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు పర్సన్ కూడా రాంగే అక్క అక్కడ. ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ. తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఏయ్, ఏయ్, నా లవరు నా భార్య ఒకటయ్యేవారు. అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే, వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లెమ్మని అడిగినా చెప్పు. ఏయ్, ఏయ్. పెళ్లి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. ఎరా, నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయానురా. కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బి ఆల్వేస్ దేర్. బాయ్ మధు. Take care. Bye. छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు. అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. Cheer up! Come on! మీ పేరెంట్స్ కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదు లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు.
అత్త నేను చేస్తాను. అయ్యో ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5-6 లీటర్లు ఇస్తుంది. వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య 6 కొట్టు, 6 కొట్టు. హే భలే కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య పడిపోతా. హే మెల్లిగా. భయం వేస్తుంది నాన్న. మ్యూజిక్ ని కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. 'ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఓ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు అందరి గురించి